హాయ్ అండి, నమస్తే. ముందుగా మీ కుటుంబ సభ్యులకు మీకు అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మరి ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు? అసలు 9 రోజులు 9 అవతారాలు, 9 అలంకారాలు, 9 నైవేద్యాలు అమ్మవార్లకు ఏ విధంగా చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇది మొదటి రోజు తీసినటువంటి వీడియో. అమ్మవారు మొదటి రోజు శైలపుత్రిగా ఆవిర్భవిస్తారు. మరి సనాతన ధర్మంలో 3 దైవారాధనలు అత్యంత ప్రాముఖ్యమైనవి. అవి శివ ఆరాధన, విష్ణు ఆరాధన, శక్తి ఆరాధన. శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి, లక్ష్మీ, దుర్గాదేవి ఆరాధన. ఈ శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులకు మించినటువంటి విశిష్టమైన కాలం మరొకటి లేదు. శరన్నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు అనగా ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజు శ్రీ దుర్గాదేవిగా పూజిస్తారు. హిమవంతుని కుమార్తె అగుట వలన అమ్మవారికి శైలపుత్రి అను పేరు వచ్చినది. దేవి నవరాత్రులలో మొదటి రోజు పూజ విశేషమైనటువంటి పూజ. ఈరోజు కలశారాధన చేయటం, కలశ స్థాపన చేయటం చాలా విశేషం. కొత్తగా కలశం పెట్టుకోవాలనుకున్నా ఈ నవరాత్రులలో కలశం పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారిని స్తోత్రాలతో మంత్రాలతో జపించలేకపోయినా ఒక చిన్న పదంతో శ్రీ మాత్రే నమః అంటూ అమ్మవారిని పూజిస్తే కూడా చాలా మంచిది. శ్రీ మాత్రే నమః అనే మంత్రంతో 108 సార్లు అమ్మవారిని జపించి కర్పూర హారతితో పూజించాలి. అమ్మ చాలా సంతోషిస్తుంది. మరి ఈ 9 రోజులు అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించారు అనేది ఇప్పుడు కథ అయితే చూద్దాం. దేవి భాగవతం ప్రకారం పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులు వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై విష్ణువుని మహామాయ నిద్రలేపడం జరిగింది. అయితే యోగ నిద్ర నుండి నిద్రలేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేసినా కూడా వారిని జయించలేకపోవడం జరుగుతుంది. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు మహావిష్ణువుని మెచ్చుకొని నీకు ఏ వరం కావాలి అని ప్రశ్నించారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తథ్యమని గ్రహించి తమను నీరు లేని చోట చంపమని కోరుతారు. అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాలలో సంహరించే సమయంలో మహావిష్ణువు 10 తలలతో 10 కాళ్లతో నల్లని రూపుతో మహాకాళి ఆవిర్భవించింది. శ్రీ మహావిష్ణువుకి సహాయపడెను. ఈ విధంగా మహామాయ అయినటువంటి అమ్మవారితో మహావిష్ణువు రాక్షస సంహారం చేసెను. సింహవాహినిగా మహిషాసురుడిని, సరస్వతి రూపిణిగా శుంభ నుసుంబులను, అలాగే చండముండలను సంహరించిన చాముండిగా, లోకాలను కరువు నుంచి రక్షించినందుకు శాకాంబరిగా, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా, ఇలా 9 రూపాలను అమ్మవారు అవతారాలుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా 9 రోజులు 9 అవతారాలతో అమ్మవారు మనకు ప్రత్యక్షం అవుతారు. మరి మొదటి రోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరతో కట్టె పొంగలి నైవేద్యంతో అమ్మ పూజింపబడతారు. మరి అందరూ దైవారాధనతో అమ్మను ప్రేమగా పూజిస్తారని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.